హాయ్ ఫ్రెండ్స్, 15వ తారీఖు 7 నెల 2024 సోమవారం నాడు న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సముద్రయాన్లో మత్స్య 6000 అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సముద్రయాన్లో భాగంగా భారతదేశ ప్రభుత్వము బంగాళాఖాతము, హిందూ మహాసముద్రం వంటి సముద్ర గర్భాల్లో శాస్త్రవేత్తలు వెళ్ళి లోతైన పరిశోధనలు చేసేందుకు గాను భారత ప్రభుత్వం సముద్రయాన్లో భాగంగా మత్స్య 6000 పేరుతో మానవ సహిత సబ్మెర్సిబుల్ వాహనాన్ని తయారు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ NIOTలో వేగంగా పనులు జరుగుతున్నాయి. గుర్తుపెట్టుకోండి. చెన్నై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. తమిళనాడులోని చెన్నైలో ఉంది. క్వశ్చన్ కూడా, భారతదేశ ప్రభుత్వం సముద్రయాన్లో భాగంగా బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం వంటి సముద్ర గర్భాల్లో శాస్త్రవేత్తలు వెళ్ళి లోతైన పరిశోధన చేసేందుకు గాను సబ్మెర్సిబుల్ వాహనాన్ని ఏ పేరుతో తయారు చేయడం జరిగింది అని అడుగుతాడు. మత్స్య 6000 ఇంపార్టెంట్. మన దేశ పరిధిలోని మహాసముద్రాల్లో గరిష్ట లోతు ఇవ్వడం జరిగింది 6000 మీటర్లు. అంతకుమించి ఇప్పుడు ఈ తయారు చేసినటువంటి సబ్మెర్సిబుల్ మత్స్య 6000 సబ్మెర్సిబుల్ వాహనం 7500 మీటర్ల లోతుగా వెళ్లేందుకు తయారు చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇటువంటి సబ్మెర్సిబుల్ వాహనాలు ఓన్లీ ప్రపంచంలో అమెరికా, రష్యా, జపాను, ఫ్రాన్సు, చైనా ఈ 5 దేశాల దగ్గరే ఉంది ఇటువంటి సబ్మెర్సిబుల్ వాహనాలు. ఇప్పుడు భారతదేశం కూడా ఈ వాహనం తయారు చేయడంతో 6వ దేశంగా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఈ మత్స్య 6000 వాహనానికి ఎన్ని పేలోడ్స్ని అమర్చుతున్నారు అని అడుగుతాడు. 12 పేలోడ్స్ని అమర్చడం జరుగుతుంది. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ మానవ సహిత సబ్మెర్సిబుల్కు కూడా పూర్తి స్థాయి అధికార ధృవీకరణ లేదు. కానీ మొట్టమొదటిసారిగా మత్స్య 6000 ఈ రికార్డును సాధించే దిశగా వెళ్తుంది. నార్వేలోని DNV సంస్థ దీన్ని ధృవీకరించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఈ మత్స్య 6000 సబ్మెర్సిబుల్ వాహనాన్ని ఏ దేశం అధికారికంగా ధృవీకరించింది అని అడుగుతాడు. నార్వేలోని DNV సంస్థ అధికారికంగా ధృవీకరించడం జరిగింది. ఈ మత్స్య 6000 సబ్మెర్సిబుల్ వాహనం ఎన్ని టన్నుల బరువు ఉంది అని అడుగుతాడు. 6 టన్నుల బరువు. దీన్ని ఏ లోహంతో తయారు చేశారు అని కూడా అడుగుతాడు. టైటానియం మిశ్రమ లోహంతో తయారు చేయడం జరిగింది. ఇంపార్టెంట్ ఇది. ఈ వాహనం మహాసముద్రం అడుగు భాగానికి 3 గంటలు వెళ్ళడానికి, 3 గంటలు రావడానికి, మహాసముద్రం అడుగు భాగంలో 6 గంటలు పరిశోధన చేయడం గాను తయారు చేయడం జరిగింది. మరియు నీటిలో ఎటువంటి వ్యవస్థ అయినా విఫలమైన 96 గంటలు అందులో ఉండే వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకుండా 67 ఆక్సిజన్ సిలిండర్లను కూడా ఇందులో ఉంచడం జరిగింది. ప్రస్తుతం ఈ మత్స్య 6000 సబ్మెర్సిబుల్ వాహనం ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఎవరున్నారు అని అడుగుతాడు. S రమేష్ కొనసాగుతుండగా NIOT ఇన్ఛార్జ్ డైరెక్టర్గా తెలుగువారైనటువంటి T శ్రీనివాస్ కుమార్ వ్యవహరిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఏమో తెలుగువాడైనటువంటి T శ్రీనివాస్ కుమార్. ప్రజెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ S రమేష్. ఇంపార్టెంట్ పేర్లు ఇవి. తెరుచుకున్న రత్న భాండాగారం అని చెప్పి ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామి యొక్క ఆభరణాలని లెక్కించడానికి 46 సంవత్సరాల తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆభరణాలకు సంబంధించినటువంటి గదులను ఓపెన్ చేయడం జరిగింది. ఆభరణాలు ఎన్ని ఉన్నాయని లెక్కించడానికి. గుర్తుపెట్టుకొని ఎన్ని సంవత్సరాల తర్వాత ఇటీవల కాలంలో పూరి జగన్నాథ స్వామి ఆభరణాల లెక్కింపు జరిగింది అని అడుగుతాడు. 46 సంవత్సరాలు. ఎవరి అధ్యక్షతన, ఏ కమిటీ అధ్యక్షతన ఈ ఆభరణాల లెక్కింపు జరిగింది అని అడుగుతాడు. ఇంపార్టెంట్ పాయింట్ అది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన పూరి జగన్నాథ స్వామి యొక్క ఆభరణాల లెక్కింపు జరగడం జరిగింది. ఇంపార్టెంట్ ఇది. జస్టిస్ బిశ్వనాథ్ రథ్. ఆయనతో పాటు ఆలయ పాలనాధికారి మరియు పూరి కలెక్టరు మరియు మరో 8 మంది ప్రతినిధులు భాండాగారంలో ఉన్నటువంటి ఆభరణాల లెక్కింపుకి లోపలికి వెళ్ళడం జరిగింది. తాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నిధులు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రపంచ బ్యాంకు ప్రజెంట్ ఉన్నటువంటి చైర్మన్ ఎవరు అని అడుగుతాడు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా. ట్రంప్పై హత్యాయత్నం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రజెంట్ అమెరికా ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. ఆ త్వరలో జరగబోయేటటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ మీద హత్యాయత్నం, దుండుగుడు, కాల్పుల ద్వారా హత్యాయత్న ప్రయత్నం జరగడం జరిగింది. ఈ దాడి ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ఈ దాడి జరగడం జరిగింది. ఇంపార్టెంట్. ఇందులో
అమెరికా అధ్యక్ష బరిలో ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ చెవికి గాయం అవడం కూడా జరిగింది. ప్రపంచంలో అత్యంత ధనిక రాష్ట్రం, టెక్నాలజీలో అడ్వాన్స్గా ఉన్నటువంటి దేశంలో ఇటువంటి దాడి జరగటం ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఏ రాష్ట్రంలో జరిగింది, ఏ పట్టణంలో జరిగింది అని కూడా అడగచ్చు. అందులో భాగంగా అమెరికా అధ్యక్షులకి, మాజీ అధ్యక్షులకి, ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షులకి రక్షణ కల్పించేటటువంటి కొన్ని సంస్థల గురించి ఒకసారి చూడండి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రక్షణ కల్పించే బాధ్యత ఏ సర్వీసెస్ తీసుకుంటుందని అంటే యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీసు తీసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకి రక్షణ కల్పించేటటువంటి సంస్థ యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్. అదేవిధంగా సీక్రెట్ సర్వీస్లో క్లోజ్ ప్రొటెక్షన్ బృందం ఉంటుంది. అవసరమైతే వీరు తమ శరీరాన్ని కవచంగా ఉపయోగించి వీఐపీని రక్షిస్తారు. వీరికి తోడు కౌంటర్ అసాల్ట్ బృందం కూడా ఉంటుంది. ఈ కౌంటర్ అసాల్ట్ బృందం సంకేతనామం హాక్ ఐ. ఇది ఏం చేస్తుందంటే సమీపంలో దాడికి పాల్పడే వారిని హతమార్చడం దీని ప్రధాన విధి. అదేవిధంగా కౌంటర్ స్నైపర్ బృందం కూడా ఉంటుంది. కౌంటర్ స్నైపర్ బృందం యొక్క సంకేతనామం హెర్క్యులస్. నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ఎంపిక అవ్వడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి ప్రధాని పుష్పకమల్ దహాల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల విశ్వాస తీర్మానంలో ఓడిపోయాక ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నేపాల్ యొక్క నూతన ప్రధాని ఎవరు అని అడిగితే కేపీ శర్మ. ఇటీవల కాలంలో అవిశ్వాస తీర్మానంలో నేపాల్ ప్రధానిగా పదవి కోల్పోయినటువంటి మాజీ ప్రధాని పేరు ఏంటి అని అడుగుతాడు. పుష్పకమల్ దహాల్ ప్రచండ. నేపాల్ దేశం యొక్క అధ్యక్షుడి పేరు కూడా చూడండి, రామచంద్ర పౌడెల్. అర్థవంతమైన చర్చలే ప్రజాస్వామ్యానికి బలిమి అని చెప్పి ఇటీవల కాలంలో 18వ లోక్సభ ఎన్నికల అనంతరము పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఇటీవల కాలంలో లోక్సభ ఎన్నికల అనంతరము మొట్టమొదటి లోక్సభ సమావేశాలు జూన్ 24 నుంచి జూలై 3 వరకు జరిగాయి తొలి సమావేశాలు. ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాలు 18వ లోక్సభ ఎన్నికల అనంతరం మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభమవుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇటీవల జరుగుతున్నటువంటి ఈ పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ సమావేశాల్లో సమస్యలు, చట్టాలపై అర్థవంతమైన చర్చలు జరగటం లేదని చెప్పి ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో భారత్ 1950 జనవరి 26న గణతంత్ర రాజ్యంగా అవతరించినప్పుడే సార్వత్రిక ఓటు హక్కు అమల్లోకి వచ్చిందని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఎప్పుడు అవతరించింది అని అడిగితే 1950 జనవరి 26. అదేవిధంగా ఇక్కడ హరిజన్ పత్రిక గురించి కూడా రాయడం జరిగింది. హరిజన్ పత్రిక సంపాదకుడు ఎవరు అని అడుగుతాడు, మహాత్మా గాంధీ. భారతదేశంలో ఇప్పటిదాకా ఎన్నిసార్లు ఎన్నికలు జరిగాయి అని అడుగుతాడు. భారతదేశంలో ఇప్పటివరకు 18 సార్లు ఎన్నికలు జరగడం జరిగింది. అందులో సార్వత్రిక వయోజన ఓటు హక్కు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు ఏ ప్రధాని కాలంలో జరిగింది, ఏ సంవత్సరంలో తగ్గించడం జరిగింది అని అడుగుతాడు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1988లో వయోజన ఓటు హక్కు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. ట్రింగ్ న్యాయమైన సేవలు అని చెప్పి భారత టెలికాం సంస్థల ఒడిదుడుకుల గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారత టెలికాం సంస్థల యొక్క నియంత్రణ రూల్స్ అన్నీ ట్రాయ్ ఆధీనంలో ఉంటాయి. ట్రాయ్ యొక్క వెబ్రివేషన్ ఏంటి అని అడుగుతాడు. ట్రాయ్ యొక్క వెబ్రివేషను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇంపార్టెంట్. ప్రజెంట్ యొక్క ట్రాయ్ యొక్క చైర్మన్ ఎవరు అని అంటే అనిల్ కుమార్ లహోటి ట్రాయ్ చైర్మన్. భారతదేశంలో ప్రైవేటు టెలికాం సంస్థలు అనైక్యత, పోటీ, ధరల విధానాలను గమనించినట్లయితే ప్రపంచ దేశాల్లోకెల్లా ఒక భారతదేశమే సుదీర్ఘకాలం పాటు మొబైల్ డేటాను కారు చౌకగా అందిస్తుంది. ఇలా మొబైల్ డేటాను కారు చౌకగా అందించే ధరల విషయంలో ప్రస్తుతం భారతదేశం యొక్క స్థానం 8వది అని అడిగాడు. ప్రపంచంలో 8వ స్థానం. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. యూకే, యునైటెడ్ కింగ్డమ్ యొక్క స్థానం ధరల విషయంలో, టెలికాం సంస్థల యొక్క ధరల విషయంలో 58వ స్థానంలో ఉంటే అమెరికా 219వ స్థానంలో ఉంది. అస్థిర ప్రభుత్వాలకు చిరునామా నేపాల్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో నేపాల్ యొక్క ప్రధాని పుష్పకమల్ దహాల్ ప్రచండ అవిశ్వాస తీర్మానంలో తన అధికారాన్ని కోల్పోవడం జరిగింది, ఓడిపోయి. మొత్తం నేపాల్ యొక్క పార్లమెంటు దిగువ సభలో మొత్తం స్థానాలు ఎన్ని అని అడుగుతాడు, 275 స్థానాలు. ఇందులో బాగా అవిశ్వాస తీర్మానంలో
ఓడిపోయి నేపాల్ ప్రధానిగా పదవి కోల్పోయినటువంటి స్థానంలో నూతన ప్రధానిగా నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ ఓలీ నియమితులవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నేపాల్ నూతన రాజ్యాంగం ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది అని అడుగుతాడు, ఇంపార్టెంట్. నేపాల్ నూతన రాజ్యాంగం 2008 నుంచి అమల్లోకి రావడం జరిగింది. 2008 నుంచి నూతన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి 13 సార్లు ప్రభుత్వాలు కొలువు తీరడం జరిగింది. దీన్ని బట్టి అక్కడ రాజకీయ అస్థిరత ఎంతవరకు ఉందన్నది ఒకసారి గమనించండి. 2018 నూతన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 13 సార్లు ప్రభుత్వాలు పడిపోవడం జరిగింది. మళ్ళీ నేపాల్కి పార్లమెంటు దిగువ సభకి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అంటే 2027లో జరుగుతాయి. అప్పటి వరకు నేపాల్ కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కేపీ శర్మ ఓలీ 18 నెలలు, మరొక 18 నెలలు దేవ్బాలు ప్రధానిగా ఉండడానికి అధికార ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరు ఇవ్వడం జరిగింది ఇక్కడ, నీరబ్ కుమార్ ప్రసాద్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క డీజీపీ పేరు ఇవ్వడం జరిగింది, ద్వారకా తిరుమలరావు. ఇక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ఇవ్వడం జరిగింది, ఏక్నాథ్ సిందే. సముద్ర గర్భంలో రామసేతు వంతెన నిజమే అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. నిర్ధారించినటువంటి అమెరికా ఉపగ్రహం ఇన్సాట్-2 సముద్ర గర్భంలో రామసేతు వంతెన నిజమే అని చెప్పి ఇటీవల కాలంలో అమెరికాకు చెందిన ఏ ఉపగ్రహం నిర్ధారించింది అని అడుగుతాడు, ఇన్సాట్-2. భారత్ శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదని, నిజమేనని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ఇన్సాట్-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెన సంబంధించినటువంటి మ్యాప్ను విడుదల చేశారు. భారత్ శ్రీలంక మధ్య ఈ వంతెన యొక్క పొడవు ఎంత అని అడిగితే 29 కిలోమీటర్లు. ఇది తమిళనాడులోని రామేశ్వర ద్వీపం నుంచి ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని మన్నార్ ద్వీపంలోని తలై మన్నార్ వాయువ్య దిశ వరకు విస్తరించి ఉంది. గుర్తుపెట్టుకోండి, మన్నార్ ద్వీపం శ్రీలంక, రామేశ్వర ద్వీపం తమిళనాడులోనే ఉన్నాయి. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే కుర్రాడు మళ్ళీ కొట్టాడని చెప్పి ప్రజెంట్ ఇంబుల్డన్ ఫైనల్ జరిగింది. ఇంబుల్డన్ ఫైనల్ 2024 ఇంబుల్డన్ పురుషుల ఫైనల్ అల్కరాజు మరియు జకోవిచ్ మధ్య జరిగింది. ఇందులో జకోవిచ్ మీద అల్కరాజు వింబుల్డన్ ఫైనల్ సింగిల్స్ విజేతగా నెగ్గి ఇంబుల్డన్ ఫైనల్స్ 2024 సింగిల్స్ విజేతగా నిలవడం జరిగింది. ఫైనల్లో జకోవిచ్ మీద అల్కరాజు 6-2, 6-2, 7-6తో తేడాతో విజయం సాధించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, అల్కరాజు ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు అంటే స్పెయిన్. అల్కరాజు ఇప్పటివరకు ఎన్ని గ్రాండ్ స్లామ్ నెగ్గాడంటే 4 గ్రాండ్ స్లామ్ నెగ్గాడు. 2022లో యుఎస్ ఓపెన్ నెగ్గినటువంటి ఇతను 2023లో వింబుల్డన్ నెగ్గడం జరిగింది. అదేవిధంగా 2024లో ఫ్రెంచ్ ఓపెన్, 2024 ప్రజెంట్ వింబుల్డన్ను నెగ్గడం జరిగింది. ఈ 4 ట్రోఫీలు. లెజెండ్ ప్రపంచ టైటిల్ భారత్దే అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రజెంట్ ఇటీవల T20 ప్రపంచ కప్పు ఇండియా నెగ్గడం జరిగింది. ఇప్పుడు రిటైర్డ్ క్రికెటర్లు కూడా ప్రపంచ టైటిల్ని అందుకున్నారు. యువరాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియా ఛాంపియన్స్ జట్టు వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ లెజెండ్స్ 2024 టైటిల్ను నెగ్గడం జరిగింది. ఫైనల్లో ఏ దేశం మీద నెగ్గింది అంటే పాకిస్తాన్ ఛాంపియన్స్ మీద నెగ్గడం జరిగింది. పాకిస్తాన్ ఛాంపియన్స్ మీద 5 వికెట్ల తేడాతో విజయం సాధించడం జరిగింది. ఫైనల్లో పాకిస్తాన్ 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేస్తే భారత్ 5 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించడం జరిగింది. పారిస్ ఒలింపిక్స్ మరో 11 రోజుల్లో అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రజెంట్ 2024 ఒలింపిక్స్ ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందంటే ఫ్రాన్స్ పారిస్ నగరంలో నిర్వహించడం జరుగుతుంది. 2024 పారిస్ ఒలింపిక్స్లో భారతదేశం నుంచి ఎంతమంది పాల్గొంటున్నారు అంటే క్రీడాకారులు 113 మంది.